ఒకటే రెసిపీతో మనం ఏ వెరైటీస్ అయినా తినేలాగా ఈ బంగాళదుంప కుర్మా చూపించబోతున్నాను. మనం అన్నంతో అయినా, చపాతీతో అయినా, లేకపోతే ఏదైనా రైస్ ఐటమ్స్ చేసుకుంటాం అనుకోండి, వాటిల్లోకైనా చక్కగా తినచ్చు. బంగాళదుంపలతో కుర్మా చేసుకుంటే 2 దుంపలు తీసుకుని పెద్దవైతే 4 ముక్కలుగా, చిన్నవైతే 2 ముక్కలుగా కోసుకుని నీళ్లు పోసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. మామూలుగా మీరు కుక్కర్ లేకపోతే నార్మల్ గిన్నెలో అయినా నీళ్లు పోసి పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి. కాకపోతే ఇలా చాకు గుచ్చి ఉడికిందా లేదా చూసుకోండి. కుక్కర్లో అయితే ఆటోమేటిక్గా 3-4 విజిల్స్కి చక్కగా ఉడికిపోతాయి. చూడండి, నేను తోలు తీసి ఇలా ముక్కల కింద చేత్తోనే చేసుకుంటున్నాను. చాకుతో కంటే ఇలా చేసి చూడండి. దాంట్లో ఉప్పు కారం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా. మనం ఉడకపెట్టిన కుక్కర్లో అయినా లేకపోతే ఇలా బాండీలో అయినా నూనె వేసుకుని తిరగమాత వేసుకోవాలి. ఇక్కడ 2 ఉల్లిపాయలు పెద్దవి ఇలా బారుగా కోసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని పసుపు ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. 2 నిమిషాలకు ఒకసారి ఇలా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మెల్లిగా వేయించుకోవాలి. అప్పుడే ఉల్లిపాయ మాడకుండా చక్కగా ట్రాన్స్పరెంట్గా వస్తుంది. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. మూత పెట్టుకుని ఇలా మగ్గనిచ్చారంటే చక్కగా మగ్గిపోతుంది. మీరు బంగాళదుంప తుంపులు చేసుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఇంకొకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉన్నిస్తే బంగాళదుంప ముక్కలు కూడా ఉల్లిపాయతో పాటు ఆ ఫ్లేవర్ పీల్చుకుని చక్కగా మగ్గుతాయి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత తీసి కారం వేసి, కరివేపాకు నేను తిరగమాతలో వేయలేదు, దీంట్లోనే వేసుకుంటున్నాను కూరలో. ఇలాగా అలా వేసుకుని 2 నిమిషాలు వేయించిన తర్వాత 2 గరిటెలు పెరుగు తీసుకుని కొంచెం ఇలా గిలకొట్టుకుని వేసుకోవాలి. ఇలా డైల్యూట్ చేసుకోవడానికి కొంచెం వాటర్ పోసుకుని కూర కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకుని అలా వండుకోవటమే. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుని ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకుని మసాలా పౌడర్, కొత్తిమీర వేస్తే కుర్మా రెడీ.